లూకాసు వార్త 19:29. లూకాసు వార్త 19:29. ఇక్కడ ఒక గాడిద పిల్లని ఎవరు తీసుకురమ్మన్నారు? ప్రభు. గాడిద పిల్ల అక్కడ గాడిద పిల్ల ఎలా ఉంది? గాడిద పిల్ల ఏ విధంగా ఉన్నాయి? అక్కడ కట్టబడి ఉన్నాయి. కట్టబడి ఉన్న గాడిద ఎవరికి కావాలంట? యేసుక్రీస్తుకి కావాలి. హల్లెలూయా. ఎందుకు కావాలంట? ఎందుకు కావాలి అంటే, గాడిదని ఎందుకు ఎక్కాడు అంటే, పాత రోజుల్లో ఈ యోధ ఆచారం ప్రకారము తెల్ల గాడిద అనేది, గాడిద వైట్ డాంకీ అనేది శాంతికి శుభ సూచకం. గుర్రం దేనికి ఉపయోగపడుతుంది? గుర్రం యుద్ధం చేయడానికి ఉపయోగపడితే గుర్రంతో యుద్ధం చేస్తారు. గాడిద మీద ఎక్కినప్పుడు ఏమవుతుంది అంటే, మన సమాచారం ప్రకారము గాడిదని గాడిద ఎక్కి ఊరేగించినప్పుడు ఏమవుతుంది అంటే, అతన్ని గేలి చేసినట్టు అవమానపరిచినట్టు ఇక్కడ ఉంటుంది. కానీ అప్పట్లో పాతకాలం అంతా కూడా గాడిద మీద ఎక్కినప్పుడు ఏంటంటే శుభవచనం పలకడం అన్నమాట. అంటే ఆ శాంతి ప్రకటించడము, గెలుపుకి సాదృశ్యం. గెలిచిన తర్వాత ఆ గాడిద మీద ఊరేగించబడి దేశంలోకి వస్తూ ఉంటారు అన్నమాట. గుర్రం ఏం చేస్తారు? యుద్ధానికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది, యుద్ధం చేయడానికి. కానీ గాడిద వచ్చేటప్పటికి ఇలా చేస్తారు. రెండు ఏంటంటే ఖర్జూరపు మట్టలు ఈజిప్షియన్స్ కానీ, గ్రీక్ కానీ, రోమిల్ కానీ అప్పట్లో ఈ ఖర్జూరపు మట్టలు పట్టుకోవడానికి జీవానికి, దీర్ఘాయుష్కి సాదృశ్యం. చూడండి, గ్రీన్ ప్లస్ అనేకమైన ఆకులు ఉంటాయి. వృక్షాయుష్ అంటే దీనికి ఎన్నో ఆకులు ఉంటాయి, ఎన్నో సంవత్సరాలు బ్రతికే దానికి సాదృశ్యంగా, తిరిగి లేవడానికి సాదృశ్యంగా ఈజిప్షియన్స్ కూడా అప్పట్లో వాడేవారు. కాబట్టి అప్పట్లో ఖర్జూరపు మట్టలు యూదులందరూ కూడా రకరకాల రోమా, గ్రీకు వీళ్ళందరితో పరిపాలించబడ్డారు. కాబట్టి వారి యొక్క ఆచారంలో కూడా కొన్ని మార్పులు కూడా వచ్చి ఉండొచ్చు. కానీ ఏంటంటే, సంఖ్యాకాండంలో పర్ణశాలల పండుగ జరిగినప్పుడు నదీ తీరం దగ్గరికి వెళ్ళి దానిమ్మ చెట్లు, నెక్స్ట్ ఈ యొక్క రకరకాల చెట్ల యొక్క ఆకులు తీసుకొచ్చి వాటితోటి ఏం చేసేవారు? పర్ణశాలలు వేసుకునేవారు. ఇవన్నీ కూడా శుభసూచకమాట, ఇవన్నీ కూడా మంచి మాట. అంటే యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్తున్నాడంటే టెంపుల్కి వెళ్తున్నాడు. వాళ్ళు యూదులంతా కూడా ఏం ఆలోచన అంటే, చివరిగా రోమా గవర్నమెంట్ చూడండి, ఆ క్రూరమైన మృగంలో చివరి మృగం ఎవరండి? రకరకాల అంటే సగం ఇనుముగాను, కొంత మట్టి భాగంగాను, క్రూరత్వంతోనూ 10 రాజులు 10 కొమ్ములు కలిగిన ఒక మృగం ఉంది కదా. ఆ ప్రకటనలో చెప్తుంది, ఆ మృగమే రోమా గవర్నమెంట్. ఆ రోజుల్లో చివరిగా వచ్చే ప్రకటన గ్రంథంలో వచ్చిన ఆ మృగము నుంచి, ఆ గవర్నమెంట్ నుంచి, బబులో నుంచి ఎలాగైతే దేవుడు విడిపించాడో, నిబ్బెదల నుంచి ఎలాగైతే విడిపించాడో, పర్షియన్స్ నుంచి ఎలాగైతే దేవుడు విడిపించాడో, అలాగే నెక్స్ట్ వచ్చిన గ్రీకు అలెగ్జాండర్ నుంచి 4 తర్వాత, అతను అలెగ్జాండర్ తర్వాత 4 రాజులు అవుతారు. 4 రాజుల నుంచి ఎలాగైతే విడిపించాడో, అదే విధంగా రోమిల నుంచి కూడా దేవుడు విడిపిస్తాడని చెప్పి అనుకుంటే, దేవుడేమో అక్కడి నుంచి యేసుక్రీస్తు వచ్చిన విధానము మారిపోయింది. అంటే యుద్ధం అంటే శారీరకమైన యుద్ధాన్ని యూదులు ఆలోచిస్తుంటారు. ఇప్పుడు కూడా యూదులు ఏం చేస్తుంటారు? యుద్ధం, పంటికి పన్ను, కంటికి కన్ను. ఎందుకు సమాధానం లేదు? ఎందుకు గొడవలు ఉన్నాయి? అక్కడ ముస్లిం కంట్రీస్కి, ఇస్రాయల్కి ఎందుకు గొడవలు ఉన్నాయి? వీళ్ళు అదే ఆలోచన. ఎవరో ఒకరో నిలబడాలి, ఎవరో ఒకరే బ్రతకాలి అనేటట్లు వాళ్ళు యుద్ధం చేసుకుంటారు. దాంట్లోకి వాళ్ళ ప్రవచనాలను ఎరగలేదు. ఎవరండి? యూదుల ప్రవచనాలను ఎరగలేదు. ప్రవచనాలు ఎరిగి ఉంటే కనుక క్రీస్తుని వారు రక్షకుడిగా ఎన్నుకుని ఉండేవారు. కానీ అది యుగాంతంలో జరుగుతుందని చెప్పాడు. అప్పుడు కాదు. కాబట్టి మిగిలిన వాళ్ళందరికీ, మనందరికీ రక్షణ కావాలి. కాబట్టి యూదులు ఇంకా ఎలా ఉన్నారు? క్రీస్తుని అంగీకరించారు. క్రీస్తుని వారు అంగీకరిస్తే కనుక ప్రపంచం మొత్తం కూడా సువార్త ఆగిపోతుంది, ప్రపంచం ఎండ్ అవుతుంది, పరలోకము, 1000 ఏళ్ల పరిపాలన ఇవన్నీ కూడా వస్తాయనేది బైబిల్ పరంగా ఉంది. ఇంకా వాళ్ళు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా మనం ఈ సువార్తను చెప్పుకుంటూ అనేక జనాలు మార్చుకుంటూ ఈ భూమి దిగంతాల వరకు కూడా సువార్త ప్రకటించాలి. ఎక్కడికి వెళ్తుందండి? ఈ యొక్క గాడిద పిల్లని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? టెంపుల్ దగ్గరికి వెళ్తున్నారు. యాక్చువల్గా
గాడిదను టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళకూడదు, గాడిద టెంపుల్లోకి వెళ్ళకూడదు, గాడిద బొమ్మ అనేది టెంపుల్లోకి వెళ్ళకూడదు, గొర్రెపిల్ల మాత్రమే వెళ్ళాలి. గాడిద నిషిద్ధమైంది. ఎందుకు నిషిద్ధమైందంటే ఇందాక అన్నాం కదా, గొర్రెపిల్ల స్వభావం మెత్తని స్వభావము, గాడిద స్వభావము తిరుగుబాటు స్వభావము, మాట వినదు, దానికి ఏమీ లేదు. దానికి ఏంటంటే దాన్ని ఒక చోట కూర్చోబెట్టలేరు, అది తిరుగుతూ ఉంటుంది, ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. ఒక సమయం లోపడుతుంది, ఒక సమయము లోపడదు, ఒక సమయము మంచిగా ఉంటుంది, ఒక సమయం తిరుగుబడుతుంటుంది. దాన్ని అందుకే బరువులు మోసేటట్లు వాడుకునేవారు. ఇది బరువులు మోయడానికి మాత్రం ఉపయోగించుకున్నారు, కానీ గొర్రెపిల్ల బరువు మోయదు, కానీ అది బలి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అదే గొర్రె పిల్లను తినడానికి ఉపయోగపడుతుంది, నెక్స్ట్ ఏంటంటే బలి ఇవ్వడానికి పరిశుద్ధంగా ఉపయోగపడుతుంది. కానీ ఈ గాడిద ఏమవుతుందంటే బరువులు మోయడానికి బయటపడుతుంది, అన్ని బరువులు మోస్తుంది, ఇంట్లో అన్ని పనులు చేస్తుంది. అప్పట్లో ట్రాన్స్పోర్టేషన్ అంటే ఆటో ట్రాలీకి మోడల్ మనకి అప్పట్లో గాడిదలు ఉన్నాయంటే ట్రాన్స్పోర్టేషన్ ఉండేది, రెంట్కి ఇస్తూ ఉండేవారు గాడిదల్ని. అక్కడ గాడిదలు అంటే చాలా లాభకరంగా ఉండేది, లాభకరమే, కానీ అది మాట్లాడదు. గొర్రె పాలు తీసుకోవడానికి వచ్చే దుస్తులు కప్పుకోవడానికి గొర్రె పిల్లలు వాళ్ళు వాడేవారు. గాడిదలు వచ్చేటప్పటికి ట్రాన్స్పోర్టేషన్ అనమాట, అది ఆ బరువులు మోయడానికి, వాటిని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళడానికి దాని మీద వాడేవారు. అలాగే జనులు ప్రయాణం చేయడానికి గాడిదలు ట్రాన్స్పోర్టేషన్. కాబట్టి ఈ గాడిద దేవునికి వాక్య ప్రకారం ఏం చేయకూడదు, బలి ఇవ్వకూడదు అనమాట. అన్ని బలి ఇవ్వచ్చు కానీ గాడిద బలి ఇవ్వకూడదు, గాడిద పుడితే బలి ఇవ్వకూడదు అనమాట. నిర్గమకాండం 13:13. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను. ఈగల్ని, లైన్ని, ఇంకోటి గాడిదల్ని, గొర్రెల్ని, చీమల్ని, మిడతల్ని అన్ని కూడా బైబిల్లో ఉంటాయి. ఎందుకంటే మానవుడు దైవ స్వభావంగా ఉన్న మానవుడు, ఆత్మరూపంగా ఉన్న మానవుడు, దేవుడు లాంటి స్వరూపం కలిగిన మానవుడు ఏమైపోయాడంటే అజ్ఞానిగా మార్చబడ్డాడు. అజ్ఞానిగా మార్చబడడం ద్వారా జ్ఞానం కోల్పోయాడు, దూరదృష్టి కోల్పోయాడు, దివ్య దృష్టిని కోల్పోయాడు. భూమి మీద ఎందుకు పుట్టాడో కూడా తనకు తెలియకుండా పోయాడు. తన ఆహారం సంపాదించుకోవడానికి మాత్రమే, తన వస్తువులు సంపాదించుకోవడానికి మాత్రమే, తన దుస్తులు సంపాదించుకోవడానికి మాత్రమే, ధనము సంపాదించుకోవడానికి మాత్రమే ఒక గాడిద పిల్లలాగా, ఒక ఎద్దులాగా మారిపోయాడు. కాబట్టి మనము ఈ వాక్యం ద్వారా మనం ఎటువంటి వారు, దేనికి సంబంధించిన వారు, దేవుడు మనం ఎలా తెలుసుకున్నాడు అనే విషయాలను మనం కూలంకషంగా అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు మనం గట్టిగా చదవండి. ప్రతి గాడిద పిల్లకు వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను. చూడండి, గాడిద పుడితే దానికి గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలంటే కానీ గాడిదను ప్రతిష్ఠించకూడదు. నెక్స్ట్, అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడ విరగదీయాలంటే చంపేయాలి. ఒక గాడిద పుట్టినప్పుడు ఆ గాడిదను బదులుగా గొర్రె పిల్లని బలిగా అంటే దేవునికి సమర్పించాలి. మొదట పుట్టిన గాడిదకు ఒక పిల్ల పుట్టింది అనుకోండి, ఆ పిల్లని ప్రతిది కూడా అప్పట్లో ఒక ఆచారం ఉండదు. ఏం ఆచారం? బలి అనే ఆచారం ఉండేది. తొలిచూలు ఏమివ్వాలి? తొలిచూలు అంటే మొదట పుట్టిన దాన్ని దేవుడికి అర్పణగా ఇవ్వాలి. ఎద్దునివ్వచ్చు, పావురాన్ని ఇవ్వచ్చు, గొర్రెని ఇవ్వచ్చు, మేకని ఇవ్వచ్చు, కానీ దేన్ని ఇవ్వకూడదంట? గాడిదని ఇవ్వకూడదు. గాడిద పుడితే గాడిదకి బదులుగా ఏమి ఇవ్వాలంటే గొర్రె పిల్లని